హే గాయ్స్, ఈరోజు మన ఛానల్లో ఫర్ ది ఫస్ట్ టైం బిర్యానీ పోస్ట్ చేస్తున్నాను. ఇది వెజిటేబుల్ బిర్యానీ. ఈ బిర్యానీ మనం చికెన్ కర్రీతో కానీ మటన్ కర్రీతో కానీ అండ్ ఇవేవీ లేకపోతే నార్మల్ రైతాతో తిన్నా సరే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఆ చికెన్ కర్రీతో అయితే చాలా టేస్ట్ అద్భుతంగా వచ్చింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడ్డానికే ఇంత కలర్ఫుల్గా ఉంటే టేస్ట్ ఇంకా మీరే ఊహించుకోండి ఎంత బాగుంటుందో. ఆ రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు బిర్యానీ రైస్ని నేను చెప్పే కొలతలతో చెప్పిన టైం ఉంచి బిర్యానీ ఇది ప్రిపేర్ చేస్తే అచ్చం రెస్టారెంట్లో మీకు ఎంత పొడి పొడిగా వస్తుందో అలాగే ఉంటుంది. దీన్ని ఈ చికెన్ కర్రీతో గ్రేవీని కలుపుకొని తింటే ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్రాసెస్ అయితే కొంచెం లెంతీయే, కానీ మీకు నేను సింపుల్ స్టెప్స్తో ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. మీకు ఇంతసేపు నేను ఇంకా నోరూరించలేను, కానీ రండి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్, బిర్యానీ ఆకు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని ఒక్కసారిగా కలుపుకోండి. తర్వాత ఇందులో 2 పెద్ద ఆనియన్స్ పొడవుగా అయినా పర్లేదు, చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి 6 వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు ఉల్లిపాయల్ని మగ్గించండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, ఉప్పు. కారం ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. ఇదంతా ఈ పేస్ట్ అంతా ఈ పొడులంతా బాగా కలుపుకొని ఇలా ఉల్లిపాయ మిశ్రమానికి బాగా పట్టుకోవాలన్నమాట ఈ పేస్ట్ అంతా. ఇప్పుడు గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలుపుకోండి. ఇందులో అరచక్క నిమ్మరసం చిన్న లెమన్ది అరచక్క వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ మిశ్రమంతో బాగా పెరుగుని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఆ పెరుగులో నుంచి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు మూత పెట్టుకొని ఉంచండి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి ఒకసారిగా మళ్ళీ కలుపుకోండి. మూత పెట్టేసి ఇదిగోండి ఇలా దగ్గరగా అయినంత వరకు మూత పెట్టి ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. మన బిర్యానీ గ్రేవీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు వాటర్లో సాల్ట్, మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఆయిల్, బాస్మతి రైస్ 2 అవర్స్ ముందుగా నానపెట్టుకొని ఇప్పుడు వేసుకోండి. చాలామంది వాటరు బాస్మతి రైస్ 2 కలిపి ఉడికిచ్చేస్తారు. అలా కాకుండా ఫస్ట్ వాటరు 5 నిమిషాల తర్వాత బాస్మతి రైస్ వేసుకోండి. తర్వాత కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ 2 వేసుకొని రైస్ అనేది 70% మాత్రమే కుక్ చేయాలి మనం. ఇలాగా చూడండి ఇలాగా. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకునే హండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీ అనేది హండీ మొత్తంగా స్ప్రెడ్ చేయండి. రైస్ అనేది ఇలా ఉడకాలండి 70%. ఈ రైస్ని ఈ హండీలో వేసి ఫుల్గా వేయండి. ఫుల్గా అంటే అదంతా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీని మీద మనం మన గ్రేవీ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఒక 2 ఆనియన్స్ ఫ్రై చేసుకున్నానండి, డీప్ ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ వేసుకొని ఇప్పుడు గ్రేవీ అనేది వేసుకోండి కొంచెం కొంచెంగా. ఇప్పుడు మళ్ళీ మనం రైస్ అనేది దీని మీద వేయాలి. ఇలా రైస్ అనేది పక్కన ఉడుకుతుండగా దాంట్లో నుంచి దీంట్లోకి
ట్రాన్స్ఫర్ చేయండి. లేయర్స్గా వేసుకోవాలి మనం ఇందులో. ఇప్పుడు సెకండ్ లేయర్ వేసాం కదా, దీని మీద మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని ఒక్క 5 minutes ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. మింట్ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, నెక్స్ట్ మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రేవీ. ఇదే ప్రాసెస్ మీ రైస్ బట్టి, గ్రేవీ క్వాంటిటీ బట్టి ఇలా వేసుకోవాలి లేయర్గా. లాస్ట్లో పైన మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ వేసుకొని దీని మీద బరువు పెట్టండి. ఖచ్చితంగా 1/2 గంట సేపు బరువు పెట్టి ఉంచండి. ఇప్పుడు బటర్ కానీ, గీ కానీ వేసి, ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్.